నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో అనంతపురం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ నా పేరు ప్రేమచంద్. మనము ఈ సంక్రాంతి సందర్భంగా చాలామంది కోడి పందాలు ఇటువంటివన్నీ వేసుకొని క్రూరత్వానికి మూలమైనటువంటి జంతు హింస ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. అటువంటి వాటికి వ్యతిరేకంగా మనము పశు పోషకుల యొక్క జీవన ప్రమాణాలు పెంచే ధ్యేయంతో రాబోయే 4 సంవత్సరాల్లో రెట్టింపు పాల ఉత్పత్తిని సాధించాలనే ధ్యేయంతో అనంత పాలధార అనే పాల ఉత్పత్తి పోటీలని 2020 సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా 60 మంది రైతులు వారిని ఇక్కడికి పోటీలకు విచ్చేశారు. వారి పశువులను తీసుకొని మొత్తం 90 దాకా కూడా రిజిస్ట్రేషన్ అయినాయి. రకరకాల కారణాలతోటి కొంతమంది తగ్గారు, కానీ 60 అంటే ఇక్కడ స్టేట్ రికార్డ్ ఇది. ఇంతకుముందు మండపేటలో ఇటువంటి చోట్ల ఎక్కువగా రెగ్యులర్గా పాల పోటీలు జరుగుతూ ఉంటాయి. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్. ప్రకాశం జిల్లా యువతల ఎప్పుడు కూడా పాల ఉత్పత్తి పోటీలు జరిగినటువంటి సందర్భం లేదు. అటువంటి దాన్ని మనం ఇక్కడ తొలిసారిగా వినూత్నంగా ఇక్కడ చేపట్టి రైతులకి మధ్య ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీ వాతావరణాన్ని మనం కల్పించినట్లయితే మన జిల్లా కూడా ముందుకు వస్తుంది. ఆ తర్వాత ఇటువంటి బ్రీడ్స్ ఉన్నాయి, ఇంత సంపద ఉంది, ఇటువంటి పాల ఉత్పత్తి ఉంది అనంతపురం జిల్లాలో అనేది నిరూపించడం కోసం ఇది పెట్టడం జరిగింది. ఇటువంటి రిసోర్సెస్ని ఉపయోగించుకొని మనం కూడా మంచి పాల ఉత్పత్తిని సాధించే విధంగా మంచి బ్రీడ్లని ఎంపిక చేసుకొని మనం ముందుకు పోవాలనేది రైతుల్లో ఒక అవగాహన కోసం మరియు వారిలో ఒక స్పర్ధ అనేది రగిలించడానికి ఈ పోటీలని నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా 90,000 రూపాయలని ప్రైజ్ మనీగా ప్రకటించడం జరిగింది. 3 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి సంకర జాతి పశువులు, తర్వాత రెండవది గేదెలు, మూడవది దేశీ జాతి గోజాతుల కోసం నిర్వహిస్తున్నాం 3 కేటగిరీలో. ప్రథమ బహుమతి 15,000, ద్వితీయ బహుమతి 10,000, తృతీయ బహుమతి 5,000. ఒక్కొక్క కేటగిరీలో 30,000 రూపాయలు, 3 కేటగిరీలు 90,000 రూపాయలు. అదేవిధంగా పార్టిసిపేటరీ ప్రైజెస్ కూడా మనం అందరికీ కూడా 1,000 రూపాయల దాకా టానిక్స్ కానీ లేకపోతే మినరల్ మిక్సర్లు కానీ మరి పెద్ద పెద్ద స్టీల్ ఇది కానీ క్యాన్లు కానీ ఇవ్వటం జరిగింది, స్టీల్ బకెట్లు ఇవ్వటం జరిగింది వారికి ఎంకరేజ్మెంట్గా. అదే విధానాన్ని ఇక ముందు కూడా మనం కంటిన్యూ చేయడానికి రాబోయే రోజుల్లో ఈ పాల ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడే విధంగా ఈ యొక్క పోటీలని మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందరు రైతులు కూడా ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు. ఇది రాయలసీమకే మనకి తలమానికంగా మేలబోతుంది ఈ పోటీలు. రాబోయే రోజుల్లో మన అనంతపురం జిల్లాలో ఈ రోజున ఎంతైతే పాల ఉత్పత్తి ఉందో 4 సంవత్సరాల్లో రెట్టింపు చేయటమే ధ్యేయంగా ముందుకు పోతున్నాం. స్వల్పకాలిక లక్ష్యాలు, మధ్యకాలిక లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలతోటి వెళ్తున్నాం. స్వల్పకాలిక లక్ష్యం కింద మనం క్యాటిల్ ఫీడు ఇటువంటి అందించినట్లయితే వీళ్ళకి ఉన్నటువంటి పూర్తి జన్యు సామర్థ్యాన్ని ఉపయోగించుకొని రైతులు వాటికి ఒక 10% నుంచి 15% వరకు పాల ఉత్పత్తి పెరుగుతుంది. మధ్యకాలిక లక్ష్యాల కింద మనం పచ్చిగ్రాసాలు, ఎన్ఆర్జీస్ అటువంటి ప్రోగ్రామ్స్లో మనం కనుక ఈ పచ్చిగ్రాసాలు కనుక పెట్టినట్లయితే కింద మనం పచ్చిగ్రాసాలు ఎక్కువగా పెంచినట్లయితే ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాంలో మన పాల ఉత్పత్తి పెరగటమే కాకుండా పాల ఉత్పత్తికి అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. తర్వాత మనము తిరగట్టే సమస్య కూడా తగ్గుతాయి. మరి ఎక్కువగా ఈతలు వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా మధ్యకాలంలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ విధంగా పెరుగుతాయి. దీర్ఘకాలికంలో చూసినట్లయితే మనం లింగ నిర్ధారిత వీర్యము మరియు బాగా తేజవంతమైనటువంటి జాతి అభివృద్ధి ధ్యేయంగా మంచి వీర్యాన్ని ఉపయోగించి మంచి ఆడపశువుల్ని మనం అభివృద్ధి చేయటమే ధ్యేయంగా వెళ్తున్నాం. ఇది 3-4 సంవత్సరాల్లో సాధ్యమవుతుంది. కాబట్టి స్వల్పకాలిక లక్ష్యాలు, మధ్యకాలిక లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు వీటిని అభివృద్ధి సాధనకు రాబోయే రోజుల్లో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. రెట్టింపు పాల ఉత్పత్తి వచ్చినట్లయితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. పాల సేకరణ కేంద్రాలు వస్తాయి, అందులో ఉద్యోగాలు వస్తాయి. పాల ఉత్పత్తి చేసేటువంటి స్వీట్ షాపుల కాడి నుంచి మరి పన్నీరు ఇటువంటి పాల ఉత్పత్తులు అనేకం కూడా చేసి అనేక మంది జీవనోపాధి పొందేటువంటి పరిస్థితి వస్తుంది. ఆర్థిక వ్యవస్థకి ఇతోధికంగా తోడ్పడుతుందని మనం భావించవచ్చు.
పశుసంవర్ధక శాఖ ఈ రోజున ఒక అనంతపురం జిల్లాలోనే కాకుండా అగ్రికల్చర్ కన్నా కూడా మరి మిగతా జిల్లాల్లో కూడా అగ్రికల్చర్ కన్నా కూడా ఎక్కువ జిఎస్డిపికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. దాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఈ యొక్క అందరికీ కూడా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. దాంతోపాటు ప్రకృతి సహజ సేద్యం అనేది ఏదైతే ఉందో అది పశువులు లేనిదే సాధ్యం కాదు. మరి ప్రకృతి సహజ సేద్యం అనేది ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున. అది సాధ్యం కావాలంటే పశుసంవర్ధక శాఖను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా మనం ముందుకెళ్ళి ఆ జీవన ప్రమాణాలు పెంచడం ద్వారా అటు వినియోగదారులకి మనకి అందుబాటు ధరలో ఉండేట్లుగా పాల ఉత్పత్తి పెరిగినట్లయితే వినియోగదారుడికి అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఉత్పత్తి పెరిగినప్పుడు తక్కువ ఖర్చుతోటి ఉత్పత్తి సాధించినప్పుడు ఉత్పత్తిదారు కూడా గిట్టుబాటు ధర వస్తుంది. కాబట్టి ఈ విధానాల ద్వారా మనం ముందుకెళ్తా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు.